అంటున్నారు కేఎన్ గారు. కేఎన్ గారు మీదే ఊరు అంటున్నాను నేను. మీది ఊరేది? హాయ్ శ్రావణి సిస్టర్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులకు నా లైక్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. టీ కాఫీ అయిందా? టుడే స్పెషల్ ఆలు శనగల కూర. వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్. హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద లైవ్. హాయ్ మహేష్ అంటున్నారు కేఎన్ గారు. కేఎన్ గారు మీ ఊరేంటి అన్నాను. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటున్నారు కేఎన్ గారు. అవునా? ఎందుకనండి? నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నాను. మీదే ఊరు మహేష్ గారు? మీది ఊరేది మహేష్ గారు? అవునా? ఓకే ఓకే అండి. షామీర్పేట ఎక్కడండి? ఓ షామీర్పేట. మిమ్మల్ని కాదండి అడిగింది, మహేష్ అది కేఎన్ గారిని. ఎంపీఎల్ అన్నారు అందుకని అడిగాను. షామీర్పేట ఎక్కడో మాకు తెలియదండి. హాయ్ సుప్రీ. గుడ్ ఈవినింగ్. ఇప్పుడే అన్న వచ్చిన్నారు. ఇద్దరు పోయినారు, గ్రౌండ్కి వెళ్ళినారు. టిఎస్ పూనా. ఓకే ఓకే. అన్న వచ్చిన్నారు సుప్రీ, ఇప్పుడే వెళ్ళారు గ్రౌండ్కి. ఓ అవునా? ఓకే ఓకే అండి. అయితే మీకు చాలా దగ్గరగా కోట్లో గంగమ్మ జాతర. థ్యాంక్ యూ సుప్రీ. నీకు తెలియదు అనే మ్యాటర్ నాకు తెలుసు. ఎందుకంటే మీది బెంగళూరు కదా. అవునవును. ఓకే అక్క అంటుంది. ఓకే సుప్రీ, ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు రాలేదు అన్నయ్య దగ్గర? మ్యాచ్ వాచింగ్? నేను మ్యాచ్ చూడనండి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను చూడను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. నాకు అర్థం కూడా కాదు. ఏమి చూసే అంత టైం ఉండదండి నాకు. ఇంట్లో పనులు చేసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి, ఇదిగో ఖాళీగా ఉన్నప్పుడు ఈ యూట్యూబ్ చేసుకోవడానికి సరిపోతుంది. మూవీస్ చూడను, ఏమీ చూడను. టైం ఉండదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అంతకుముందు అప్పుడప్పుడు సినిమాలు చూసేదాన్ని కానీ ఇప్పుడైతే ఏం చూడను. ఇప్పుడు పిల్లలు గ్రౌండ్కి వెళ్ళారు, అందుకే లైవ్ చేసుకుంటున్నా. ఫీల్ ఏం కాలేదండి. ఫీల్ ఎందుకు అవుతున్నా? ఫీల్ ఏం కాలేదు. నేను చెప్తున్నా అంతే. మామూలుగా లేడీస్ కూడా మ్యాచ్ చూసే వాళ్ళు ఉంటారు కదా. నేనైతే చూడను, చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా.